ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు ఈ వచనం ద్వారా కొన్ని గంభీరమైన సత్యాలను తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తూ ఉన్నారు అని అంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఇర్మియా ఈ మాటలను వ్రాస్తూ ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్నటువంటి సత్యాలివి. ఇర్మియా ఎవరికి ఈ మాటలు వ్రాస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకే. ఇర్మియా ఎవరికి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు? యోధా జనాంగానికే. ఇశ్రాయేలీయులారా, యోధా వారలారా అని సంబోధన చేసేటటువంటి ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, యోధా ప్రజలను గూర్చి ఈ మాటలను వ్రాస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో ప్రజలు దీవించబడిన వారే. ఇశ్రాయేలు దేశంలో ప్రజలు నిజదేవుని ఆరాధించేటటువంటి ప్రజలు. నిజదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆరాధించే ప్రజ ఇశ్రాయేలు ప్రజ. అయితే ఆ నిజమైన దేవుడిని ఆరాధించుటను బట్టి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞానమందు సమృద్ధి అయినటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించబడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇశ్రాయేలులో శూరత్వం, శౌర్యం అధికంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఐశ్వర్యం విషయంలో ఇశ్రాయేలీలను ఆశీర్వదించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు తమకు కలిగిన జ్ఞానం అది దేవుని వలన వచ్చినది అనే సంగతిని విస్మరిస్తూ ఉన్నారు. తమకు కలిగిన శౌర్యం అది దేవుని వలన వచ్చింది అని విస్మరిస్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి నేను జ్ఞానిని అని చెప్పి అనుకుంటే ఆ వ్యక్తి జ్ఞానానికి కారణం దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి ఇక్కడ మానవుడికి నిజమైన జ్ఞానం దయచేయబడినప్పుడు ఆ జ్ఞానంతో మనుషుడు ఏం చేయాలి? మనిషికి జ్ఞానం ఎందుకు కావాలి? బాగా బ్రతకడానికి, గొప్పగా బ్రతకడానికి, ఇతరులను విమర్శించడానికి, ఇతరులను అపహసించటానికి. అవునా అండి? ఎంత మాత్రమూ కాదు. నిజమైన జ్ఞానము కలిగిన వాడు తన వలె తన ఇరుగు పొరుగు వారు దేవుని మార్గంలో నడుచుకోవటానికి అతడు నిశ్చయముగా సహాయము చేసేవాడే. జ్ఞానము అని అంటే అది సాక్షాత్తు పరలోక సంబంధమైనది గనుక అయితే అది దేవదూతల వంటిది అవుతుంది. దేవదూతల జ్ఞానం ఎటువంటిది? అందులో అసూయ ఉందా? అందులో భేదాభిప్రాయాలు ఉన్నాయా? అందులో కుయుక్తి ఉందా? అందులో దుర్మార్గాలు ఉన్నాయా? ఏవి లేవు. అది స్వచ్ఛమైనది. అందుకనే వాక్యంలో యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు తెలియచేశాడు, పైనుండి దిగవచ్చు జ్ఞానము మొట్టమొదట మృదువైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది. ఇది దేవదూతల జ్ఞానం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. జ్ఞానము ఇచ్చింది దేవుడు, పొందుకునినది భక్తుడు. ఈ పొందుకునిన భక్తుడు తనను జ్ఞానిగా చేసిన దేవుడిని విడిచిపెడుతూ ఉన్నాడు. ఎందుకని అని అంటే
ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట సెలవిచ్చినాడు. ఏమని? మీ మనస్సు మదించి మాయలో పడి నేను మిమ్మల్ని ఆశీర్వదించిన తరువాత ఒకవేళ మీరు గనుక మీ యొక్క కుటుంబ వ్యవహారాలలో, మీ సామాజిక వ్యవహారాలలో మీరు దైవచింతన లేనివారుగా ఒకవేళ బ్రతికినట్లయితే మీరు మరల నా కృపను కోల్పోతారు, నా యొక్క చల్లని కనుదృష్టిని కోల్పోతారు అని దేవుడు చెప్పినాడు. కాబట్టి మానవుడు తనను దీవించినటువంటి దేవునిని, జ్ఞాన సమృద్ధి ఇచ్చినటువంటి దేవునికే విరోధంగా తిరుగుబడడం కానీ ప్రవర్తించటం కానీ దేవుడు కోరుకోవడం లేదు. దేవుని చేత ఏదైనా ఈవిని మనుషుడు పొందితే దానిని 2 లోకాలకు ఉపయోగకరంగా వినియోగించాలి. 1 ఈ లోకంలో సమాజానికి, 2 పరలోకపు దేవునిని సంతోషపెట్టడానికి. ఈ 2 రంగాలలో దేవుడు ఇచ్చే ఏ తలాంతునైనా ఏ మనుషుడైతే వినియోగిస్తాడో వాడు నిత్య జీవార్థమైన మార్గములలో నడుచుచున్న వ్యక్తి. మానవుడు ఈ భూమి మీద ఈ శరీరం అనే దోణెను ఎక్కి మోక్షరాజ్యానికి చేరుకోవటానికి తను చాలా జ్ఞానంగా రుజుమార్గంలో ప్రయాణించవలసిన వాడే అనే సత్యాన్ని ఎంత మాత్రమూ కూడా విస్మరించడానికి వీలు లేదు. ఈ భూమి మీద మానవ జీవితం ఎందుకు? తినడానికి, సుఖించడానికి, సంతోషించడానికి అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చింది ఈ జీవితాన్ని సుఖించటానికి, సంతోషంగా బ్రతకడానికి అనుకుంటే అది చాలా తప్పు అయిపోతుంది. కారణం ఏంటంటే మానవ దేహంలో ఉన్నటువంటి మనుష్యుడు తాను నరకానికి కానీ పరలోకానికి కానీ నిత్య జీవం పొందడానికి ఈ లోకంలో ఈ బ్రతుకును సద్వినియోగం చేసుకోవాలి. మరొక జన్మ అనేది ఉండవు. కానీ చేరితే నిత్యరాజ్యానిక లేకపోతే నిత్య నరకానిక? నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి, వినయ విధేయతలతో బ్రతకాలి, దైవ మార్గములో దైవభక్తి చేస్తూ బ్రతకాలి. స్వేచ్ఛను ఇష్టమొచ్చినట్లుగా మానవుడు వినియోగించుకోవడాన్ని పరమాత్ముడు ఒప్పుకోవడం లేదు. కారణం ఏంటి అని అంటే నిన్ను సృజించింది నేను కనుక నేను చెప్పినట్లుగా నీవు బ్రతికి ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించి తీరాన్ని చేరుకో. నీవు జయ జీవితాన్ని జీవిస్తే నేను నిన్ను దీవిస్తాను, నేను సంతోషపడతాను, నీవు నన్ను గెలిపించిన వాడు అవుతావు అని దేవుడు మానవునితో అనేక విధాలుగా తెలియచేసుకుంటూ ఉన్నాడు. ఈ భూమి ఒక పెద్ద పరీక్షా కేంద్రము. ఈ పరీక్షా కేంద్రములో మానవుడిని ఇద్దరు చూస్తూ ఉన్నారు. 1 దేవాది దేవుడు, 2 దుష్టుడైనటువంటి అపవాది. దేవాది దేవుడు మానవుడిని చూస్తూ వీడెక్కడ తప్పిపోతాడో, వీడెక్కడ వీనిని సృజించిన నా సన్నిధిని దూరమవుతాడో, నా మాటలను త్రోసిపుచ్చుతాడో, తనకిష్టమైనటువంటి మార్గాలలో నడుచుకుంటాడో అని దేవుడు మానవుడిని చూస్తూ ఉన్నాడు. సాతానుడు అనేవాడు, దుష్టుడైన అపవాది అనేవాడు ఎక్కడ ఆ మనుషుడు తనకు దొరుకుతాడో అతని బలహీనతలలో దేనిని పట్టుకుని అతనిని దేవుని నుండి దూరం చేయాలి, తన వానిగా మార్చుకోవాలి అనేది సాతానుడి యొక్క చిత్తం. సాతానుడి కోరిక ఏంటి అని అంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతాను అని అంటే నేను నీ కొరకు ఏం చేయాలో అన్నీ చేస్తాను అని వాని ఎదుటికి వచ్చి దైవ రూపంలో ప్రత్యక్షమై తాను దేవుడినని మానవుడికి నమ్మించి తాను తన ఇష్టానుసారంగా మానవుడు బ్రతకడానికి ఈ అపవాది నిజదేవుడి నుండి మానవుడిని దూరం చేస్తున్నటువంటి దుష్టశక్తి అనే సంగతిని ప్రతి మనిషి గుర్తించాలి. కారణం ఏంటి అని అంటే నిజమైనటువంటి తత్వం తెలియని వాడికి కనిపించేది గొప్పదిగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే సత్యం అనేది సత్యాన్ని త్రోసిపుచ్చేది అంత మాత్రము కాదు. అపార్థం, అజ్ఞానం వలన ఒక భక్తుడు తనకంటే ఉన్నతమైనటువంటి దైవత్వాన్ని దూషించేవాడైతే ఖచ్చితంగా తను మాట్లాడే ప్రతి మాటకు తాను జవాబు పొందుకునే రోజున అతడు తన ముఖాన్ని సిగ్గుముఖంగా పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే సత్య దూషణ చాలా గొప్ప తప్పది. నీకంటే గొప్పగా బ్రతికే వారిని చూచి వారికంటే నా మార్గము సరళమైనది అని చెప్పి నువ్వు నాకు ఇంతవరకు నడవడమే వచ్చు, నాకు ఇంతవరకు చెప్పడమే వచ్చు, నాకు ఇలాగా బోధించడమే వచ్చు అనే చెప్పాలి. కానీ
నీకంటే ఉన్నతమైన ఉపదేశాలను వాటి మీద బురద జల్లి, ఇదిగో నా మార్గము అందరికీ కూడా ప్రయోజనకరమైన మార్గం అని చెప్తూ వస్తే, ఆ దైవజనుడిని వాడుకునే దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు ఒక్కడే. నీ లెక్క చూసి డొక్క చించుతాడు అనే సత్యం నువ్వు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నా మాట ఏంటంటే, గొప్పవారని చెప్పు, నీకు వచ్చే నష్టం ఏంటి? గొప్పవారని చెప్పు, నీకంటే తక్కువవారని చెప్పు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మొదట ఒప్పుకో, అంగీకరించు, ఆ మార్గంలో నడుచుకో. అంతకంటే గొప్పగా అవడానికి చేయవలసిన కృషి ఏదైతే ఉందో అంత చెయ్యి. 1/2 లీటర్ పాత్ర అంతకు మించి 100 గ్రాములు కూడా ఎక్కువ పట్టదు. కారణం దాని కొలతలవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లని చెప్పి అంతకంటే ఉన్నతమైనటువంటి పాత్రను, పెద్ద పాత్రను తీసుకొచ్చి దాన్ని పక్కన పెడితే అది లేదు, అది అసలు కాదు, అదంతా ఉట్టిదే అని చెప్తే అది తప్పు కదా. అలాగే ఉన్నతమైన ఉపదేశాలను, ఉన్నతమైన సత్యాలను తక్కువగా ఎంచి మాట్లాడడం దురదృష్టకరం. అది ఎవరిని మనం మోసం చేస్తున్నామంటే జనులకు ఇష్టమైన బోధ చేయడం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ఎసులుబాటుగా మనిషి తీసుకోవచ్చేమో కానీ జనులు దురద చెవులు గలవారై ఎవరు ఏం చెప్పినా వినగలిగినటువంటి వాతావరణం ఉన్న చోట ఏ మాట చెప్పేవాడైనా అతిశయపడడానికి అవకాశం ఉంది. కానీ సత్యమని ఒప్పుకుంటూ తన స్థాయిలో, తన స్థానంలో నిలిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషి తన సరిహద్దులలో నడవలసిన బాధ్యత ఎంతో ఉంది అని వాక్యమే నాతో మీతో మాట్లాడుతూ ఉంది. కారణం ఏంటి అంటే, గురి ఎరిగి ప్రయాణం చేస్తే బహుమతి పొందుకుంటాం. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దానికి కత్తిరింపులు అన్నీ ఉంటాయి దేవుని యొద్ద. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఎవడు ఏమంటలేదు అనుకుంటే అది తప్పు. అది అజ్ఞాని చేసేటటువంటి పని, జ్ఞానం లేనివాడు చేసే పని. అంతే మాత్రమే కాదు, వాడి లోపల ఒక అపహాసకుడు ఉంటాడు. వాడిని బయటికి తీయడం వీనికి అసాధ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా ఇశ్రాయేలీలో దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి దేవునిని స్తుతించవలసిన వారై ఉండగా, దేవుని మార్గంలో నడవవలసిన వారై ఉండగా, దేవుని నామానికి మహిమ తేవలసిన వారై ఉండగా, ఈ భూమి మీద వారు సంతోషంతోనూ, సమాధానంతోనూ, ఐశ్వర్యంతోనూ, భోగభాగ్యాలతోనూ బ్రతుకుతూ తమకు కలిగిన సమస్తముతోనూ దేవాది దేవుడిని ఆరాధించవలసిన వారై ఉండగా, మనము గ్రంథాన్ని చూస్తే అబ్రహాము తను ఉన్నటువంటి రోజులలో తను ధనవంతుడు అయినా అబ్రహాము ఎక్కడేని తన ధనాన్ని బట్టి కానీ, జనాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, భక్తిని బట్టి కానీ ఎక్కడేని కూడా దేవునికి దూరం అయిపోయిన సందర్భాన్ని మనం చూడలేం. కారణం ఏంటి అని అంటే, మనం చూడలేకపోతున్నాం, మనం గమనించలేకపోతున్నాం. నీకు ఉన్నటువంటి జ్ఞానం, నీలో ఉన్న భక్తి, నీ యొద్ద ఉన్న ఐశ్వర్యం నిన్ను కించిత్తి మాత్రము కూడా దేనికి శిల్పియో, దేనికి నిర్మాణకుడు అయ్యున్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం వైపుకి చేసే ప్రయాణంలో ఇవేవి కూడా నీకు అడ్డురానివిగా ఉండేలా నీవు చూసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగిన నాడు అబ్రహాము వలె గొప్పగా భక్తి చేస్తున్నాను అని చెప్పుకొనవలసిన వారు నీవు నేను. దేవునికి స్తోత్రం. ఆయనకు అన్నీ ఉన్నాయి. దావీదుకు బోలెడంత ఆస్తి ఉంది. కానీ ఎక్కడేని తన ధనాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి వారు అతిశయపడినారా? కానీ ఇశ్రాయేలు సమాజం, ఇర్మియా గారు ఈ మాటలు వ్రాసేసరికి ఇశ్రాయేలు సమాజం ఎటువంటి దురవస్థలో ఉంది అని అంటే, భయంకరమైన పాప కోపంలో ప్రజలు కూరుకుపోతూ ఉన్నారు. వారికి మార్గం చూపించేటటువంటి నాయకుడు వారికి కనిపించడం లేదు. ఎవరైనా సత్యాన్ని బోధిస్తే వారిని త్రోసివేస్తూ ఉన్నారు, వారికి దూరంగా పెడుతున్నారు. నిజమైనటువంటి దేవుని యొద్ద నుండి వచ్చే మాటలు చెప్పేవారినేమో వారు ప్రక్కన పెట్టారు. తమకు అనుకూలమైన మాటలు చెప్పిన వారినేమో వారి నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారు. ఆ దౌర్భాగ్యాన్ని బట్టి ఇక్కడ ఇర్మియా చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి మీరు అతిశయించాలి అని ఇక్కడ దైవజనుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అనగా దేవాది దేవుడు భూమి మీద కృప చూపుతూ ఉన్నారు. ఈ భూమి మీద దేవుడు చూపేటటువంటి కృపను, ఆ దేవాది దేవుడు భూమండలమును, భూమి మీద సమస్తాన్ని సృష్టించి
మానవుడిని సృష్టించి మానవ జాతులను ఆయన సృష్టించి దీవించి వారిని అందరినీ కూడా ఆయన ఏలుచున్నాడు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం ఆ అధ్యాయాలు మనం చూసుకున్నప్పుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, అన్యజనులను ఆయన ఏలుచున్నాడు అని చదువుకుంటూ ఉంటాం. అంటే భూలోక రాజ్యములన్నింటినీ దేవుడు ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఆయన పరిపాలనలో ఈ లోక రాజ్యాలన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన పరిపాలనలో ఉన్న ఈ లోక రాజ్యముల మీద ఆయన నీతి న్యాయములను జరిగించుచున్నాడు. దేవుని నీతి ఆయన దగ్గర రీడింగ్ చూపిస్తుంది. ఆయన న్యాయం భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో అది ప్రార్థన చేస్తుంది. మానవుడి పాప పుణ్యాలు దైవరాజ్యంలో దేవునికి కనిపించి మానవుడి పాప పుణ్యాలు దేవుని ఎదుట స్పష్టంగా అవి మొరపెట్టుకుంటాయి. మానవుడు వాడి పాపము దేవుడి దగ్గరికి వెళుతుందట, వాడి పుణ్యము దేవుడి దగ్గరికి వెళుతుంది. పుణ్యము చేసినటువంటి మనిషిని దేవుడు హక్కును చేర్చుకుంటాడు, హత్తుకుంటాడు, అట్టివారితో సహవాసం చేస్తాడు. అట్టివారితో కూడా ఆయన నడుస్తూ వారు నడువవలసిన మార్గములను ఆయన వారికి స్పష్టంగా తెలియచేస్తాడు. ఈ భూమి మీద నుండి పరలోకము చేరు వరకు ప్రతి మనుష్యుని యొక్క గమనాగమనమును నడతలను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని నియంత్రించి ఆ మనుష్యునికి ఆశ్చర్యకరమైనటువంటి మేలు చేస్తూ అతనికి ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి మార్గాలు ఎన్నో చూపిస్తూ నడిపిస్తూ నేనేనా ఈ మార్గంలో నడిచి వచ్చింది అని ఆశ్చర్యపడేటట్లు దేవుడు వారి ఎదుట తన మార్గములను తెరుస్తాడు. వారి త్రోవలను ఆయన సరళం చేస్తాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి జ్ఞానము దేవునిది, అది దేవునిని మహింపరచటానికే. శౌర్యము దేవుడిచ్చిందే, అది దేవుని మహిమపరచటానికే, స్తుతించడానికే. ఐశ్వర్యం దేవుడిచ్చిందే, అది దేవుడి నుంచి దూరం అయిపోవడానికి దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. మానవుడికి దేవుడు ఇచ్చిన ఏ స్థితి అయినా అది మనుషుడిని క్రీస్తు నుండి దూరం చేసేది ఎంత మాత్రమో కాకూడదు. ఒకవేళ అలా అయ్యేటట్లయితే యేసుప్రభు అంటున్నారు, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నీ యొద్ద నుంచి పెరికివేయి. నీ కుడి చేతి కంటే నీ ధనము గొప్పదా? నీ కుడి కన్ను కంటే నీ జ్ఞానము గొప్పదా? నీ దేహములో ఒక అవయవం కంటే నీ ఐశ్వర్యము గొప్పదా? ఏది గొప్పది? నీ శరీర అవయవం యొక్క విలువ ఎంత? ఒక నేత్రాన్ని నువ్వు క్రొత్తగా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, నీ శరీరంలో ఒక అవయవాన్ని నూతనంగా నీవు బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎంతో ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఒక వస్తువుని నువ్వు తెచ్చుకోవాలి కదా. దేవుడు అంటాడు, ఏది నిన్ను క్రీస్తు నుండి దూరం చేయకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. క్రీస్తు నందు నిన్ను ఉంచునట్లు నీవేం చెయ్యనంటే నీ భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అని అంటున్నారు. అందుకే సామెతల గ్రంథంలో ఓ చక్కని మాట ఉంటుంది, ప్రభువా నాకు కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వవద్దు, కావలసిన దానికంటే తక్కువ ఇవ్వవద్దు. ఈ ప్రార్థన అన్ని కాలాలకు సరిపోయిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనిషి దేవుడి నుంచి దూరమైపోవడానికి కొన్నిసార్లు అతని జ్ఞానం కారణమవుతుంది, అతని శౌర్యం కారణమవుతుంది, అతని ఐశ్వర్యం కారణమవుతుంది. కాబట్టి దేవుడి నుంచి భక్తుడిని దూరం చేసే ఏవి అయినా అవి వాటిని దూరం చేసుకోవడమే, వాటిని నియంత్రించుకోవడానికి కావలసిన సామర్థ్యాలను సంపాదించుకోవడమే నిజభక్తుడు చేయవలసినటువంటి కార్యము, క్రియ. ప్రతి మనుషుడు తనను తాను స్వాధీనం చేసుకుని క్రీస్తు ప్రభుల వారిని స్తుతించవలసిన వాడై ఉన్నాడు, క్రీస్తు ప్రభుల వారిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. అనేకమైన పాపాలలో ఇశ్రాయేలు ప్రజ మునిగిపోయి దేవుడిని ఆరాధించకుండా దేవుడికి దూరస్తులై దేవుని కోపాన్ని రేపి, ఇదిగో ఇర్మియా ద్వారా దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు, నీవు దేన్ని కడతావో దాన్ని నేను కడతాను, నువ్వు దేనిని విరగొడతావో నేను దాన్ని విరగొట్టేస్తాను అని చెబుతూ ఉన్నారు. అంటే ఇర్మియా ఎవరు అని అంటే న్యాయ ప్రవక్త, దైవభక్తిని గుండెల నిండా కలిగినవాడు. ఇతడు తాను కలిగి ఉన్నటువంటి భక్తి హృదయం అనేటటువంటి స్కానింగ్ మిషన్తో మనిషిని చూసినప్పుడు ఎవడు దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నారో, ఎవరు తమ పాప శాపాలలో దేవునిని దుఃఖపెట్టేవారుగా ఉన్నారో వారి విషయమై ఇర్మియా శపించేవాడుగాను, ఎవరు భక్తితో క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నారో, సేవిస్తున్నారో, ఎవరు భక్తికి దూరం కాకుండా తమను తాము జాగృతి చేసుకుంటున్నారో
అట్టి వారిని దీవించేవారుగాను ఇర్మియా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మానవుడు దేని యందు అతిశయించాలి అని అంటే, ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని తెలుసుకొనుట ద్వారా యెహోవా దేవుడిని భక్తుడు ఎలా చూడాలి అని అంటే, దేవుడు ఈ భూమి మీద కృప చూపిస్తూ ఉన్నారు. కృప లేకపోతే మనం బ్రతుకలేం. కృప లేకపోతే మనం బ్రతుకలేం. మనం ఒక రోజు మొత్తంలో మన దినచర్యలో మనం చేసే మంచి చెడులను చూస్తూ ఉన్నటువంటి ఆ నీతిగల న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు మన ఎదురుగానే ఉన్నాడు అని అనుకుంటే, మంచి చేసినప్పుడు మంచికి దీవెన, చెడు చేసినప్పుడు చెడుకు శిక్ష ఏ రోజుకు ఆ రోజే మన మీదకు వచ్చి చేరితే మన దినముల పరిమాణము ఎంత కొద్దిదవుతుంది అని తెలిసిన దైవజనుడు కృప అనే మాటను వినియోగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృపే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామనంటే, మనం తప్పు చేసినప్పుడు అప్పుడే దేవుడు మన ముందుకు వచ్చి మనకు న్యాయం విధించేస్తే ఏమైపోతాం? కాబట్టి భూమి మీద కృప చూపుచున్న దేవుడు, తండ్రి తన బిడలను గారవించినట్లు, తల్లి తన బిడలను గారవించినట్లు దేవుడు మానవులను గారవించేవాడుగా ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న సహనాన్ని, ఆయన కలిగి ఉన్న దీర్ఘశాంతాన్ని మానవుడు పరీక్షించకూడదు. పైగా దైవ దూషణ చేస్తూ, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా ఇష్టము నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అనుకునే మనుషుడు దేవుని తీర్పులకు గురి అవుతాడు. దేవుని తీర్పులకు గురి అయ్యేటప్పుడు కూడా మనిషి దేవుడిని గుర్తించడం లేదు సరికదా, ఆ దేవుడిని నిందిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట స్పష్టంగా ఉంటుంది. దేవుడు తన తీర్పులను ఈ భూమి మీదకు పంపినప్పుడు మానవుడట దేవునిని సణుగుకుంటాడట. అరే మరి మనిషి చేసిన తప్పులకు శిక్ష ఎవడు అనుభవిస్తాడు? మనిషి చేసినటువంటి దోషాలకు శిక్ష ఎవడు అనుభవిస్తాడు? పోనీలే అన్న మాట ప్రపంచం మొత్తంలో ఎక్కడికి దారితీస్తుంది? పోనీలే అన్న మాట ఎక్కడికి దారితీస్తుంది? అరే నిజ దేవుడంటే నీకెంత అసహ్యం, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న నీతిని నువ్వు ఎంత చులకనగా చూస్తావు. ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు నీతి ప్రవర్తన అనేది మానవుడి ఉద్ధరణకు మూలం. భక్తికి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను కాపాడుకోవటం ద్వారా మాత్రమే మనిషి తన ఉనికిని స్థిరపరుచుకుంటాడు. వాడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. వాడు ఏ పరిస్థితికి కూడా బెదరకుండా దేవుని కొరకు నీతి ఫలములు ఫలించేటటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద స్థిరుడై అతడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఎవడు ఆనందిస్తాడో, దివారాత్రులు ఆ గ్రంథాన్ని ఎవడు ధ్యానిస్తాడో, వాడు నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు దేనికి బాధపడ్డు, అది కదలని వృక్షం, అది దేనికి కదలదు. ఒక వ్యక్తి తన జీవితం ఆ విధంగా దేవుని చేత దీవించబడినదై ఈ భూమి మీద స్థిరమైనటువంటి నీతి ఫలములు కలిగి దేవుడిని మహిమపరచడానికి, స్తుతించడానికి విలువలతో కూడినటువంటి భక్తిని మనుషుడు చేయాలి. తన సరిహద్దులలో దేవునిని ఎలా అంటిపెట్టుకోవాలో, హత్తుకోవాలో భక్తుడు నేర్చుకోవాలి, నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హనోకు దేవునితో నడిచెను. పగలు నడిచాడు, మధ్యాహ్నం నడిచాడు, సాయంత్రము నడిచాడు. పేరాశి కోసం నడవలేదు, మరి దేని కొరకు కూడా నడవలేదు. అది నిశ్చల మనసు, అది ఏ ప్రలోభాలకు లొంగిపోయేది కాదు. అది పరమదేవుడి సహవాసంలో చెప్పశక్యము కాని సంతోషమును, ఆనందమును అనుభవించున్నది. కాబట్టి ఈరోజు భక్తుడి యొక్క అతిశయం ఏం కావాలి అని అంటే, నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడి యొక్క చర్యలను తో సహవాసం చేయటంలో అతిశయించాలి. నేను నా దేవుడిని ధ్యానిస్తున్నాను, ఆయన కృపను ధ్యానిస్తున్నాను,
ఆయన నీతిని ధ్యానిస్తున్నాను, ఆయన న్యాయమును ధ్యానిస్తున్నాను అని భగవంతుడు ఈ భూమి మీద చూపేటటువంటి కృపలను తలపోయుచు ఆయన నీతి న్యాయములను పరిశీలనగా తెలుసుకొనుట యందు తాను అతిశయించేవాడైతే అతడు ఎక్కడున్నాడు అనంటే దైవ ధ్యానములో ఉన్నాడు, వాక్య ధ్యానములో ఉన్నాడు, ప్రార్థనా ధ్యానములో ఉన్నాడు. అట్టివాడే నిజముగా దేవుడిని ఆరాధించువాడు, దేవుని యందు అతిశయించువాడు. దేవుని యందు అతిశయించువాడు ఈ భూమి మీద సింహము వలె స్థిరుడుగా ఉంటాడు. వాడు ఏ నిందకు, ఏ కరువుకి, ఏ అవమానానికి బెదరడు. కారణం తనను బెదిరించేవి కదిలిపోయేవి, కానీ తాను మాత్రం కదలనివాడు. తనను ఏవైతే బెదిరిస్తాయో అవి బెదిరిపోయేవి, కానీ ఈయన మాత్రం దేనికి బెదరనివాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా యందే నేను అతిశయించుచున్నాను. ఎందుకని అండి? యెహోవా యందు ఎందుకు అతిశయించాలి? ఎవని హృదయము ఆయన సన్నిధిలో ఉంటుందో, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా నీ సన్నిధిని వెదకెదనని నేను నీతో అంటిని. ఎంత గొప్ప మాట అండి! సన్నిధిలోనే ఉండే మనస్సు ఉన్నతమైనది. దాన్ని పొందుకోవడానికి చేసే ప్రయాసకు పట్టే కాలం కంటే దాన్ని పొందుకుని అందులో ఉండే స్థితి చాలా గొప్పది. అది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని ఈరోజు మనం ధ్యానిస్తున్న ఉపదేశం మనతో చెప్తూ ఉంది. దైవ సన్నిధిలో ఉంటే ఆ మనిషి జాగ్రత్తగా ఉంటాడు. వాడు తన మనసుకు నచ్చిన పాపాలు చేయకోకుండా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజ యిర్మీయా కాలంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దానిని దేవుడు సహించడం లేదు. అది తప్పు అని, అది దైవ శిక్షను వారి మీదకు తేవడానికి కారణమని తన ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మానవుడు ఎటువంటి పాపంలో ఉన్నాడు అంటే తనను సరిచేసేవాడే తనకు లేడు అని చెప్పేటంత భయంకరమైన స్థితిలో మానవుడు ఉన్నాడు. అద్దు అదుపు లేని స్థితిలో మనుషుడు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటే దేవుడు అనేవాడు దానిని సహించని వాడుగా ఉన్నాడు. భూమి మీద ఉన్న పరిస్థితుల విషయమై పరలోకం ఏమని మాట్లాడుతుందో దానిని గూర్చి తెలియచేసేటటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మానవుడు ఈ భూమి మీద కృప చూపుచున్న దేవుడిని నిదానించి చూచేవాడుగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. భూమి మీద కృప చూపుచున్న దేవునిని నిదానించి నీవు చూడగలవా? దావీదంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దుష్టుడు చెలరేగిపోతున్నా సమాజాన్ని దేవుడు కాపాడుతున్నాడు అంటే, ఈ లోకం అనేకమైన పరిస్థితులలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా దేవుడు ఈ లోకమును భరిస్తూ సహిస్తూ నిర్వహిస్తూ ఉన్నారు అంటే యెహోవా దయాళుడు అని దావీదు భక్తుడు కీర్తనతో ఎలుగెత్తి దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. లోకాన్నంతా దావీదు చూస్తున్నాడు. దానిని తన కనికరంతో చూస్తున్న దేవుడిని కూడా దావీదు చూస్తున్నాడు. దావీదుకు లోకమంతా కనిపిస్తూ ఉంది. ఆ లోకాన్ని సృజించిన ఈ లోకం తనంతట తానే కలగలేదే. నా పితరులు చెప్పినట్లుగా, మా పితరుడైనటువంటి మోషే సెలవిచ్చినట్లుగా అది దేవాది దేవుని సృష్టి అయి ఉన్నది కదా. జాతులు జాతులుగా, తెగలు తెగలుగా మనుషులు భూమి అంతా విస్తరించిన ఇది అంతా కూడా ఆదాము నుండి నోవహు నుండి వచ్చినటువంటి సృష్టియే కదా. లోకం ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే అయినా దీనిని సహిస్తూ ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు దయాళుడు. దయాళుడు. దావీదు దృష్టి ఎంత గొప్పదండి. ఈరోజు మనం అలా చూడగలమా? అలా చూడగలమా? లోకాన్ని చూస్తున్నాడు. ఆ లోకాన్ని సృజించినటువంటి దేవుడు లోకం ఎడల ఎట్టి కనికర కటాక్షములు కలిగి ఉన్నారో చూస్తూ ఉన్నాడు. అందుకనే అంటాడు, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి,
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. దేవుని నడకను ఎవరు చూడగలరో వారు దేవుణ్ణి కీర్తించగలుగుతారు. అంతే మాత్రమే కాదు, ఆయన సన్నిధిని ఉండిపోయి ఇక్కడి నుంచి నన్ను మీరు బయటికి త్రోసివేయొద్దు అని ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా తన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని సన్నిధిలో అంటిపెట్టుకుని నీ మందిరములో నేను ఒక ఒలీవ మొక్కవలే ఉంటాను ప్రభువా అంటే మందిరంలో నుంచి బయటికి వెళ్తే మనిషి జీవితం పాడైపోతారు. లోకం బాగుండలేదు, లోకంలో పరిస్థితులు బాగుండలేదు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము. మనం అలా లోకం యొద్దకు వెళ్ళి ఒక్కొక్కరిని గమనిస్తే నేను కూడా వారిలా ఎందుకు ఉండకూడదు? ఈ ఒక్క మనసే మనిషిని దేవుడి నుంచి దూరం చేసేస్తుంది కదా. అందుకని వాక్యం ఉంటుంది, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై. దేవుని సన్నిధిలో నాటుకొని ఉండే స్థితి కోసం ప్రతి భక్తుడు కష్టపడాలని, ఇష్టపడి ఆ విధంగా దేవునిని ప్రార్థిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన నామాన్ని మహింపరచడం కొరకై తమ నడుములు కట్టుకున్నటువంటి భక్తులు నిశ్చయముగా ఖచ్చితముగా వారికి దేవుని చిత్తము మరుగైనది కాదు. దేవుడు వారితో ఖచ్చితంగా మాట్లాడతారు. వారి మార్గములన్నీ దీవించబడతాయి. అవి దేవుడు దీవించినవిగా వారు చూసినప్పుడు వారు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆయన్ని మహిమపరుస్తారు. తమ కుటుంబాల్లో వారు సంతోషంగా బ్రతుకుతారు. లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవి వారికి ఎంత మాత్రమో వాటిల్లవు. లోకాన్ని చూసి భక్తిని చెడగొట్టుకుంటే లోకానికి ఏమి సంభవిస్తుందో నీకు కూడా అందులో కొంత నువ్వు కూడా అనుభవించవలసి వస్తుంది. కానీ నీవు సన్నిధిలో ఉండడానికి కనుక ఇష్టపడితే, సన్నిధిలో నుండి తొలగిపోవడానికి నిన్ను దీవించి తన యొక్క కృపతో ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. మరొక మాటను మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అంటూ ఉన్నారు, యెహోవాను గూర్చిన జ్ఞానము తెలుసుకుందుము రండి. ఈ గ్రంథాన్ని రాసే నాటికి ఈ ప్రవక్త ఇశ్రాయేలుల యొక్క దుస్థితిని ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారుగా, దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చిన వారుగా, తమకిష్టమైనటువంటి పాపపు మార్గములో వారు సమస్తమైన దుర్మార్గ దుష్టత్వాలను జరిగిస్తున్న వారుగా వారు ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్రను మనం చూసినప్పుడు యూదులను ఏలిన రాజులలో కొందరైనా దావీదు వలె దేవుడి మనస్సుకు ఇష్టమైన విధంగా రాజ్య పరిపాలన చేసిన రాజులున్నారు. కానీ ఇశ్రాయేలు రాజులలో దేవుని చిత్తానుసారంగా దావీదు వలె దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకున్న రాజులు ఒక్కరు కూడా కనిపించడం లేదు. అంటే యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము అనే రెండు రాజ్యాల్లో దైవస్థుతి లేని రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమే, నీతి పరిపాలన లేని రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమే, భయంకరమైనటువంటి విగ్రహములను నెలకొల్పుకున్నటువంటి రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమే, తమకిష్టానుసారమైనటువంటి పాప కార్యములలో మునిగి తేలిన రాజ్యము ఇశ్రాయేలు రాజ్యమే. కనుక ఆ ఇశ్రాయేలీలు ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నారు, యెహోవాను గూర్చిన జ్ఞానము మనము తెలుసుకుందుము రండి. ఏమైపోయింది?
యెహోవాను గూర్చిన జ్ఞానం వారిలో లేదా అంటే అది పూర్తిగా వారి నుంచి నిష్క్రమించింది. యెహోవాను గూర్చిన జ్ఞానము వారి యొద్ద నుండి తొలగిపోయింది. కారణం ఏంటి అని అంటే, ఒక మనుషుడు భక్తి చేసిన తరువాత దేవుడి వలన కలిగే సహవాసం వలన అతడు కొంత దైవీకమైన స్వభావాన్ని కలిగిన వాడుగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే అదే భక్తుడు దేవుడు చేయవద్దని చెప్పినటువంటి, దేవుడి దృష్టికి ఇష్టము కానటువంటి అన్య మార్గాలలో, పాప మార్గాలలో, దుష్ట మార్గాలలో, లోక మార్గాలలో నడుచుకోవటానికి తాను పరిపూర్ణంగా ఇష్టపడి ఆ మార్గాలలో నడుచుకున్నప్పుడు అట్టివాడు దేవుడికి దూరస్తుడై అప్పటి వరకు తాను చేసినటువంటి దైవ సహవాసం వలన కలిగినటువంటి దైవభక్తి వలన కలిగినటువంటి దేవత్వ సహవాసం తనలో నుంచి కోల్పోతాడు. ఎవరి హృదయంలో దైవ సన్నిధి తొలగిపోతుందో అట్టి వారిలో యెహోవా జ్ఞానము తొలగిపోతుంది. యెహోవా జ్ఞానము ఎవరిలో తొలగిపోతుంది అని అంటే, దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి పాపపు కార్యములలో నడుచుకునినటువంటి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలు యెరోబోము రాజు నాయకత్వం మొదలుకొని వారు పూర్తిగా విడిచిపెట్టినారు. ఆజ్ఞలు పాటించటం దేశంలో లేదు, యాజకత్వం దేశంలో లేదు, అన్యదేవత ఆరాధన, అన్యదేవతలకు సంబంధించినటువంటి యాజకులు ఇశ్రాయేలీల వద్ద ఉన్నారు. అందువలన వారిలో యెహోవాను గూర్చిన జ్ఞానము తొలగిపోయింది. యెహోవాను గూర్చిన జ్ఞానము వారిలో తొలగిపోయిన తర్వాత వారు అంటూ ఉన్నారు కదా, మనము తిరిగి మరలా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. చూడండి ప్రియ సహోదరులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానము మరలా తిరిగి ఆ మనిషిలో నుంచి తొలగిపోవడానికి గల కారణం ఆ దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి వాటిని తిరిగి చేయడం. ఏవి చేయవద్దని దేవుడు చెప్పాడో వాటిని తిరిగి చేయడం వారు ప్రారంభిస్తే దానికి వారు ఏమంటున్నారు అని అంటే, నీవు మాకు వద్దు, దేవుడు మాకు వద్దు అంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు ఏ దేవుడికి వారు ప్రార్థన చేసినారో, ఈ ఐగుప్తు బానిసత్వమును మేము భరించలేకపోతున్నామని వారు కన్నీటితో ఏ దేవుడికి మొరపెట్టినారో అదే దేవుడిని ప్రజలు అంటూ ఉన్నారు కదా, నీవు మాకు అక్కరలేదు, నీ ఆజ్ఞలు మాకు అక్కరలేదు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి ప్రభువు విడిపించేటప్పుడు దేవుడు వారికి ఒక మాట చెప్పాడు, నేను మిమ్మల్ని విడిపిస్తూ ఉంది మీ సౌఖ్యం కొరకు కాదు, నా ప్రజలుగా ఉండడానికి నేను మీకు విమోచన ఇస్తూ ఉన్నాను. దేవుడు వారికి విమోచనం ఇచ్చి వారితో అంటున్నమాట, నా ప్రజలుగా మీరు ఉండడానికి ఇష్టపడాలి. మోషేతో వారు ఒక్క మాటే చెప్పారు, దేవుడు మీతో ఏమి చెప్పునో వాటిని మేము చేసేదమని ఏకస్వరముతో ఇశ్రాయేలీలందరూ దేవునితో మాట్లాడుతున్నారు. నీ దేవుడు నీకు ఏమి చెప్పునో వాటిని మేము చేసేదము. మరి అదే దేవుడిని ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, యెరోబోము నాయకత్వం మొదలుకొని పూర్తిగా దేవుడిని విడిచిపెట్టేశారు. యెరోబోముకి ఏం కావాలి? రాజరికం. ఇశ్రాయేలీలకి ఏం కావాలి? యెరోబోము నడిచిన మార్గం. అని అంటే భక్తి వారికి వెగటైపోయింది. భక్తి వారికి ఏమైపోయిందండి? భక్తి వారికి వెగటైపోయింది. భక్తి వెగటైపోతే ఏమవుతుంది అని అంటే, దేవుని తీర్పులు అట్టివాడి మీదకు వస్తాయి. మునుకోలుకు ఎదురుతున్నవాడు నశిస్తాడు. భక్తి వెగటైపోయింది. దేవుడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ఏమైనా చేస్తాడా అనేటటువంటి మనిషి మాట్లాడే ప్రతి మాట ఒక భక్తిపరునికి ఎంత కోపాన్ని తెప్పిస్తుంది అని అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు తన పాపానికి శిక్షింపబడిన నాడు కీర్తనల గ్రంథం అంది కదా, నా శత్రువు గతి నేను కన్నులారా చూచున్నట్లు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి తాను దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు వాడు మాట్లాడే ప్రతి మాట కూడా ఇద్దరికి అది చాలా బాధ కలిగిస్తుందండి. ఒకటి భక్త సమాజానికి, రెండవది దేవుడికి. ఎందుకని అంటే, ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచేటటువంటి దుష్టుడు మాట్లాడే మాట అది. ఇశ్రాయేలీలు యెరోబాము నాయకత్వంలో వారికి యెరోబాము నడిచిన మార్గమే కావాలి, దావీదు నడిచిన మార్గము వారికి అక్కర్లేదు. అంటే మనిషి ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడేమో విమోచనం కొరకు ప్రార్థించినాడు, విమోచింపబడిన తరువాత స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితం, శరీరానుసారమైన జీవితాన్ని తన మనసుకు నచ్చింది చేయటానికి మనిషి పరుగులెత్తుతున్నవాడిగా కనిపిస్తున్నాడు. ఈ మనిషి ఈ శరీరం ఏం కోరితే అది చేయనివ్వటం, ఈ శరీరానికి తాను ప్రభువై ఉన్నట్లు నీకు నచ్చిందల్లా నువ్వు జరిగించు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ యెరోబాము. ఈ శరీరము ఆత్మ, ఈ ఆత్మ అయినటువంటి యెరోబాము శరీరంతో ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఏలుతాను, నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికేయి, నువ్వు సంపాదించుకో, నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతుకు సమాజంలో, నేను నీకు అనుమతి ఇస్తున్నాను. ఎంత దుర్మార్గం అండి. అందుకనే ఈ భూమి మీద దేవుడు అనేవాడు నీతి న్యాయములను జరిగించేవాడు. భూమి మీద మానవుడు పాపాత్ముడుగా బ్రతికేటప్పుడు దేవుడు వాడిని శిక్షించేవాడై ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ పాపం పరలోకానికి వెళ్ళి మొరపెడతాది, మరి అక్కడ తీర్పులు జరుగుతాయి. పరలోకంకి వెళ్ళి పాపం మొరపెడతాది. నీకు ఈ భూమి మీద దేన్నైనా ఏమైనా చేయటానికి ఆలోచించగలవేమో కానీ పరలోకానికి వెళ్ళి ఆ చివరికి సాతాను సైతం ఈ భూమి మీద నుండి దేవుడి యొద్దకు వెళ్ళి ఏవైతే మొరపెడుతున్నాయో వాటిని నియంత్రించగలిగిన శక్తి ఎవరికీ లేదు. పాపం దేవుడి యొద్దకు వెళ్ళి మొరపెడుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే. నీతి దేవుడి యొద్దకు వెళ్ళి మొరపెడుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే. అందుకనే యెషయా గ్రంథం అంది, నీతిమంతునికి వాని ఫలములను గూర్చి వానిని దీవించు, దుష్టునికి వాని ఫలములను గురించి వానికి ప్రకటించు. ఎవరి ఫలము వారు పొందుకుంటారు, వాటిని ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రజలు అంటున్నారు కదా, యెహోవాను గూర్చిన జ్ఞానము మరలా తెలుసుకుందాము రండి, మాలో పూర్తిగా పోయిందది, కనిపించటం లేదు మాకది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరులరా, దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి అని కోరుకున్నప్పుడు ఆయన మనకు బోలెడన్ని పరలోక సంపదలు ఇస్తాడు. ఆ సంపదలు ఏమిటి అని అంటే, జ్ఞానం, ఆరోగ్యం, బలం, అలాగే శౌర్యం, అలాగే తనకు కలిగిన సమస్తాన్ని నియంత్రించుకుని దేవుడితో సహవాసం చేయడానికి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఆయన ఇచ్చేటటువంటి కృపగలిగినటువంటి సన్నిధిని కాపాడుకోవడానికి మానవుడికి కావలసిన జాగ్రత్తలన్నీ దేవుడు ఇస్తాడండి. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తారో అంతగా దేవుని సన్నిధిలో నుండి తొలగిపోలేని ఆత్మీయ స్థితిని నిండుగా కలిగి ఉంటారు. వాక్యం ఏమవుతుందనంటే, కొన్ని చోట్ల చాలా ముఖ్యమైన విషయాలను ఈ హృదయంలో రాసేస్తుంది. అవేం చేస్తాయనంటే, ఈ జీవన ప్రయాణాన్ని చాలా చక్కగా నియంత్రిస్తాయి. ఆ నియంత్రణ వ్యవస్థ అతిశయించడానికి కాదు, దేవుడిని మహిమపరచడానికి, స్తుతించడానికి. దేవునిని మహిమపరిచే విషయంలో శరీర సంబంధమైన జ్ఞానములు ఏవి తొంగి చూచి పనిచేయటానికి దైవ సన్నిధి దానికి అనుమతి ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవాది దేవుని భక్తి చేసేవారంగా,
ఆయన సన్నిధిలో నుండి దూరం అయిపోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ప్రతి ఆలోచనను మనము విని అంగీకరించి లోబడి మన యొక్క భక్తి జీవితాలను కాపాడుకొనడానికి మనము చేయవలసినటువంటి సకల విధములైనటువంటి కృషి ప్రయాసము చేయుదుముగాక. ఆ విధంగా మన భక్తి జీవితాలను దావీదు భక్తుని వలె యెహోవా యందు అతిశయించే వారంగా, ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించే వారముగా, ఆయన వాక్యములను ధ్యానించి పాటించి వాటిలో నివసించే వారముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్.